తండేల్ సినిమా చూడడం జరిగింది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అబ్బా, బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత నాగ చైతన్య గారికి ఒక మంచి సూపర్ హిట్ అయితే వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే నేను ప్రభుత్వానికి చిన్న విన్నపం ఏంటంటే, దయచేసి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చిన్న విన్నపం చేస్తున్నాను. సముద్రంలోనూ టవర్లు ఎంతమంది కోరుకుంటున్నాను నేను. సిగ్నల్ లేక ప్రేమికులు చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం. 2 టవర్లు ఎంత సినిమా చాలా బాగుందన్న, మంచి ఎక్స్ట్రాడినరీ. అంటే నా ఇప్పుడు యూత్కి కానీ ఫ్యామిలీకి కానీ అందరూ కూడా అట్రాక్టివ్ సినిమా. ఒక నిజ జీవితంలో తీసుకున్నటువంటి స్టోరీ కాబట్టి బాగుంది, మంచి ఫీల్ ఉంది మూవీ. ఒక లవ్ స్టోరీనా అంటే రియల్ స్టోరీ కాబట్టి లవ్ స్టోరీ మంచి ఫీల్ తీసుకొచ్చాడు. ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు. చాలా బాగుంది, చాలా బాగుందన్న. ప్రతి సినిమా మీద ఈ సినిమా ఒక మెట్టు దక్కాడు. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్కరు చూడండి, ఈ సినిమా చూడకపోతే ఏదో మిస్ అయిపోతాం అనే ఫీలింగ్ ఉంటుంది. అన్న తండేల్ సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ అన్న. ఇందులో చాలా మంది కష్టం ఉంది. చంద్రమోహన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. డిఎస్పీ గారు కంబ్యాక్ ఇచ్చారు, చాలా బాగుంది. ఆయన మ్యూజిక్తో నిజంగా మైమర్పించాడు, చాలా కంబ్యాక్ అనిపించాడు. ఇంకోటి ఏంటంటే నాగ చైతన్య గారు శ్రీకాకుళం యాసలో నిజంగా ఒదిగిపోరని చెప్పాలి. ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇంకా సాయి పల్లవి గారు సమానంగా డ్యాన్స్లో అయితే ఎరగదీశాడు. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు డ్యాన్స్లో. సాంగ్స్ కూడా ఫస్ట్ హాఫ్లో ఉన్న 3 సాంగ్స్ కూడా ఫస్ట్ హాఫ్లో ఉంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. బుజ్జితల్లి ఆ సాంగ్ వచ్చినప్పుడు చాలా ఇన్వాల్వ్ అయిపోతారనమాట. నిజంగా సాయి పల్లవి గారు యాక్టింగ్ రెగ్యులర్గానే ఉంది. బట్ ఎటు వచ్చి నాగ చైతన్య గారు అంటే ఎరగదీశారు. ద కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు ఎంత యాక్ట్ చేశారో అంతకన్నా చాలా ఎఫర్ట్ పెట్టాడు ఇందులో మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇంకోటి ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఆ లవ్ స్టోరీ కానీ ఆ రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ ఎమోషన్ సీన్స్ కానీ ఆ లవ్ని పండించే ఆ సిల్లీ సీన్స్ కానీ సరదానెస్ కానీ చాలా బాగుంది సినిమాలో. లవర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ప్రతి ఒక్కరూ వస్తే చాలా ఎంజాయ్ చేసి వెళ్తారు సినిమా. ఎటువంటి డబులింగ్ డైలాగులు కానీ ఎటువంటి లంగర్ కానీ ఎటువంటి అంటే రొమాన్స్ కానీ ఏం లేదు. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని రియల్ పాయింట్స్ కూడా యాక్ట్ చేశారు. వాళ్ళు జైలుకి వెళ్ళడం, వాళ్ళు రిలీజ్ అయ్యి కొంచెం సస్పెన్స్లు పెట్టడం. నిజంగా సినిమా ఫస్ట్ 10 నిమిషాలు స్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం సినిమాలు నిలవలైపోతాయి. ఇంకా పక్కన ఎవరినైనా కూడా చూడమన్నమాట, అంత బాగా తీశారు. ఇంకా అల్లు అరవింద్ గారు విజువల్ ఎఫెక్ట్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా గ్రాండియర్గా ఉన్నాయి. చెప్తున్నా అక్కినేని ఫ్యామిలీకి నాగ చైతన్య, ముఖ్యంగా నాగ చైతన్యకి అయితే కెరియర్ బెస్ట్ సినిమా, కెరియర్ గెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. తంగేలు ముందు తంగేలు తర్వాత చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా చాలా లవ్ స్టోరీ చాలా సరదాగా తీసుకెళ్లారు. నాకు ఎక్కడ బోర్ కొట్టదన్న సినిమా, ఎక్కడ ఎటువంటి లిప్స్కి లోకల్ కానీ ఎటువంటి ఏమి లేకుండా ఒక సరదాగా మంచి లవ్ స్టోరీగా తీసుకెళ్లారన్న. ఎటు వచ్చి నాగ చైతన్య యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే డ్యాన్స్లో కానీ యాస్ కానీ మాట్లాడే డైలాగ్ డెలివరీ కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమాలో. ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు డైల్ చేయను ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డీల్ చేసిన ఏంటంటే ఎక్కడ బోర్ కొట్టకుండా సరదాగా మధ్యలో కామెడీ అండ్ లవ్ని మనం ఎక్స్ప్రెస్ చేసేలాగా బాగా తీశారు. సో ఓవరాల్గా తంగేల్ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్నది.